యాదాద్రి భువనగిరి జిల్లా యావాపూర్ తండాలో బిగ్ టీవీ మెడికల్ క్యాంపును నిర్వహించింది. మెడికల్ క్యాంపును యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. డిఎంహెచ్ఓ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపునకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్, ల్యాబ్ టెస్టులు, ఈసీజీ వంటి చెకప్లు చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు డాక్టర్లు. బిగ్ టీవీ కృషిని కలెక్టర్ హనుమంతరావు అభినందించారు. హెల్త్ క్యాంప్ పై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ మెడికవర్ హాస్పిటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని యావాపూర్ తండాలో ఈ రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని నిర్వహిస్తుంది. ఈ మెడికల్ క్యాంప్ కి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మెజిస్ట్రేట్ హనుమంతరావు సార్ రావడం జరిగింది. సో ఈ మెడికల్ క్యాంప్ కి సంబంధించి మిగతా విషయాలను సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీ జిల్లాలో ఇటువంటి తండాలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషంగా ఉంది. బిగ్ టీవీ యాజమాన్యం ముఖ్యంగా ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ అంతా కూడా సమాజ సేవలో ముందుంటూ అదేవిధంగా ఈ కోణంలో కూడా ఇప్పటికి 350వ హెల్త్ క్యాంపు నిర్వహించడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం, సంతోషించదగ్గ పరిణామం. అందులో ఇక్కడ యావాపూర్ తండాలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది బిగ్ టీవీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఒక వారం 10 రోజుల నుంచి వారు శ్రమిస్తూ ఇక్కడ క్యాంప్ పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళు సపోర్ట్గా ఉండటం, డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా మెడికవర్ అందరూ కూడా ముందుకొచ్చి బిగ్ టీవీ యాజమాన్యం పెద్ద ఎత్తున ఇది క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. సార్, మామూలుగా మనం చూస్తూ ఉంటాం మెడికల్ క్యాంపులలో మనకి జనరల్ చెకప్లు మాత్రమే చేస్తుంటారు, కానీ ఇక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రతి స్టాల్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నటువంటి వైద్య సదుపాయాలు ఇదంతా ఏ విధంగా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా క్యాంప్ అంటే మామూలు బ్లడ్ టెస్టులు చేయటం, జనరల్ చెకప్ చేయటం అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే బిగ్ టీవీ యాజమాన్యం గారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అన్ని రకాల టెస్టులు జరగాలని చెప్పేసి గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ కావచ్చు, 2D ఎకో కావచ్చు, అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ అందరినీ కూడా స్క్రీనింగ్ చేయడానికి పెట్టడమే కాకుండా ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో ఎస్పెషల్లీ తండాల్లో ఎందుకో కానీ తెలియకుండానే ఈ సర్వైకల్ క్యాన్సర్ మరి అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా మహిళల్లో తెలియకుండా ఉంటుంది. అది టెస్ట్ చేసుకోవడానికి కూడా వారు వెళ్ళరు, ఎందుకంటే మాకేమవుతుంది, మేము కష్టజీవులం అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఇది బాగా గ్రామీణ మహిళల్లో చాలా ఉంది. దీన్ని చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ చేయించుకునే తెలుస్తుంది. అది లాస్ట్ స్టేజ్లో చేసుకుంటే ప్రాణాలకు ప్రమాదం, మొదటి స్టేజ్లో చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ప్రాణాన్ని కాపాడుకోవచ్చు, అన్ని రకాల మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ టెస్టులు కూడా ఇక్కడ చేయటం అనేది గ్రామీణ మహిళలకి నిజంగా వరం లాంటిది. వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఏం లేకపోతే సంతోషమే, ఏదైనా ఉండి ప్రాథమిక టెస్టులో తెలిస్తే ప్రాణాలు నిలుపుకున్నట్టే, ఆ కుటుంబం నిలిచినట్లే. కాబట్టి ఇదే కాకుండా ఇంకా చాలా టెస్టులు ఆర్థోపెడిక్ సంబంధించి ముఖ్యంగా ఈ తండాల్లో కానీ గ్రామీణ మహిళల్లో కానీ పురుషుల్లో కానీ ఈ వృద్ధులకు సంబంధించినటువంటి అదేవిధంగా యంగ్ ఏజ్లో కూడా ఈ యొక్క ఆహార లోపం వల్ల ఈ యొక్క కళ్ళ సమస్య, చూపు సమస్య అనేది ఉంది. దాన్ని కూడా ఈరోజు టెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ కళ్ళద్దాలను కూడా టైఅప్ చేయటం, ఏదో చేశాము టెస్ట్, ఇంత విజన్ ఇంత ఇది ఉంది అని చెప్పడం కాకుండా వాళ్ళకి స్పెట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం బిగ్ టీవీ యాజమాన్యం సిఎస్ఆర్ ద్వారా చేయటం అనేది చాలా సంతోషకరమైన పరిణామం. మీరు ఇక్కడికి రాగానే చాలా మంది కూడా మీతో మమేకం అయిపోయి అందరూ కూడా వచ్చి మాట్లాడడము, మీరు వెళ్ళి కూడా అందరితోటి కలిసిపోయి మాట్లాడడము, సో వీళ్ళ సమస్యలను కూడా మీకు చాలా వరకు చెప్పుకున్నారు. ఇట్లా జనాలందరితోటి మమేకమై వాళ్ళ అనారోగ్య సమస్యలను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇది చాలా సంతోషంగా ఉంది. యావాపూర్ తండాని నా మొదటి గ్రామ పర్యటనగా అంటే గుడ్ మార్నింగ్ యావాపూర్ అనే కార్యక్రమంతో 1 నెల క్రితం రావడం జరిగింది. దాదాపుగా తండాలో ఉన్నటువంటి ప్రతి ఇండ్లను కూడా టచ్ చేశాం. దాంట్లో ఇప్పుడు చూస్తున్నటువంటి వృద్ధ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం, వాళ్ళ సమస్యల్ని చూడటం, వాళ్ళ యొక్క దీన అవస్థలను కూడా చూసి సాధ్యమైనంతవరకు జిల్లా యంత్రాంగం చేయటం. ఈ గ్రామాల్లో మొత్తం లో వోల్టేజ్ సమస్య చాలా తీవ్రతరంగా ఉండేది. దాదాపుగా ఫ్యాన్ కూడా తిరగనటువంటి పరిస్థితి, మిక్సీలు తిరగనటువంటి పరిస్థితి, మోటార్ కూడా కాలిపోయే పరిస్థితులు ఉండేవి. నా దృష్టికి తెలిపిన వెంటనే నేను గౌరవ విప్ గారితో మాట్లాడి, బిర్లాయలయ్య గారితో అదేవిధంగా ఎస్సీ ట్రాన్స్కో గారితో మాట్లాడి ఇమీడియట్గా 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ని అదనపు లోడ్ కోసం బిగించడమే కాకుండా కనెక్షన్స్ ఇచ్చి 24 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా మహిళల్లో కూడా కొంతమంది వృద్ధ మహిళల్లో కూడా కొంత కుటుంబ పరంగా ఇబ్బందుల్ని పరిష్కరించడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న సౌకర్యాలను కల్పించడం, తర్వాత మహిళలకు కొన్ని చోట్ల ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వకపోతే అప్పటికప్పుడు ఇప్పించడం, ఇట్లాంటి అన్ని కూడా చేయడం జరిగింది. ఆ రోజు గ్రామంలో అందరూ కూడా నా వెంట ఉండి
ప్రతిక్షణం ఒక మంచి కార్యక్రమం లాగా జరిగింది. అదొక మంచి మధురానుభూతిగా మిగిలింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు గ్రామాలన్నీ కూడా పర్యటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ మరియు ఎంపీడీఓ మరియు వీరందరూ కూడా యాక్టివ్గా ఉండి తర్వాత ఈ సమస్యల యొక్క ఫాలోఅప్ చేస్తున్నారు. ఒక సమస్య మిగిలి ఉంది. యావాపూర్ తండా మరియు ఆ పక్కన ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా గుంతలతో ఉంది. అయితే ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి కానీ ఆయన కొంత బడ్జెట్ లేని వల్ల కొంచెం లేట్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఆ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి గుంతల రోడ్డును కూడా త్వరలోనే మనం పూర్తి రోడ్డుగా చూడబోతున్నాం. మున్ముందు ఇంకా తండాలలో గ్రామాలలో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అదేవిధంగా మున్ముందు మీ ముందు ఉన్నటువంటి ఇంకా ప్రణాళిక ఏంటి సార్? నా అభిమతం గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా మొత్తం పర్యవేక్షణ చేసుకుంటూ స్వయంగా తిరిగితేనే సమస్యల మీద అవగాహన వస్తుంది. జిల్లా కలెక్టర్గా నేను వెళ్తే నాతో పాటు జిల్లా యంత్రాంగం అంతా వస్తుంది, మండల యంత్రాంగం కూడా వస్తుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో కూడా ఉన్నటువంటి అధికారులు కాకుండా గ్రామ స్థాయిలో అధికారులు కూడా వస్తారు. అక్కడ ప్రజలతో తిరిగితే నిజమైన సమస్యలు తెలుస్తాయి. ముఖ్యంగా కలెక్టరేట్లో కూర్చుంటే ఏమీ తెలియదు, అంతా సవ్యంగా ఉందనేటువంటి రిపోర్ట్స్ అధికారులు ఇచ్చే ప్రమాదం ఉంది కనుక క్షేత్రస్థాయిలోకి వెళ్తే నిజంగా ఏ విధమైనటువంటి సమస్య ఉంది, డ్రింకింగ్ వాటరా, లో వోల్టేజా, లేకపోతే ఇతరత్ర సమస్యల మండల స్థాయిలో కూడా ఉన్నటువంటి అధికారులు కాకుండా గ్రామ స్థాయిలో అధికారులు కూడా వస్తారు. అక్కడ ప్రజలతో తిరిగితే నిజమైన సమస్యలు తెలుస్తాయి. ముఖ్యంగా కలెక్టరేట్లో కూర్చుంటే ఏమీ తెలియదు, అంతా సవ్యంగా ఉందనేటువంటి రిపోర్ట్స్ అధికారులు ఇచ్చే ప్రమాదం ఉంది కనుక క్షేత్రస్థాయిలోకి వెళ్తే నిజంగా ఏ విధమైనటువంటి సమస్య ఉంది, డ్రింకింగ్ వాటరా, లో వోల్టేజా, లేకపోతే ఇతరత్ర సమస్యల ఈవెన్ ప్రభుత్వం ఇన్ని పథకాలు కల్పిస్తున్నా కానీ ఈవెన్ మనకి జీరో బిల్లింగ్ తోటి కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రకరకాల స్కీములు ఉన్నాయి. ఇప్పుడు ఇందిరా ఇళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఇళ్లను ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ చేయడానికి ఇది ఒక పెద్ద వేదిక మిగిలింది. నాకు సపోర్ట్గా బిగ్ టీవీ వారు కూడా మున్ముందు పర్యటించిన గ్రామాల్లో కాకుండా ఎక్కడైతే ఎసెన్షియల్ ఉందో అక్కడ కూడా ఈ క్యాంపులు పెట్టాల్సిందిగా యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి యావాపూర్ తండాలో మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా మున్ముందు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని, తాము కూడా ఇందులో భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని కూడా తెలుపుతున్నారు. కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.